వేరే పని చేయరమ్మా. ఒకటే షూట్ అవుతుంది. సన్నపి అరే జిల్లా అంటున్నాడు. గారెప్పుల కోసం పల్లీలు ఎంపుతున్నా. పేరు తల ఎత్తారు. ధనియాలు ఎంపుతున్నా. ఇప్పుడు కారపూస వేసుకొని తిను, ఇంటికి పోయినాక గారెలు వేసుకొని తిను షాయిలా. పచ్చిమిర్చి నూరుతున్నా. పప్పు జల్లెట పోసుకొని రాబోతు, జల్లెట పోసుకొని పల్లెలు వేసుకొని జీలకర్ర ఎల్లిగడ్డ దంచుతున్నా. గారెప్పల కోసం బియ్యం పిండి కలుపుతున్నాం. పల్లీలు ఎత్తన్నా. అన్నీ చేయాలి కదా. నానబెట్టుకున్న నువ్వులు ఎత్తానా. బొబ్బరి పప్పు ఎత్తున్నా. నానబెట్టుకున్న బొబ్బరి పప్పు ఎత్తున్నా. ఏంచిన ధనియాలు వేస్తున్నా. అయ్యాడి కొత్తిమీర ఎత్తానా. ఉల్లాకి ఎత్తన్నా. కళ్యామాకు ఎత్తున్నా. నూరుకున్న పచ్చిమిర్చి ఎత్తున్నా. నూరుకున్న జీలకర్ర వెళ్ళిపోయా ముద్ద ఎత్తానా. ఉప్పు ఎత్తున్నా. కారం పొడి వేస్తున్నా. మా అమ్మ చిన్నప్పుడు నన్ను అప్పాలు ఒత్తిపించేది, ముద్దలు చేపించేది, పిండి కలిపించేది. కానీ గివి గింతేయాలని చెప్పలేదు. కానీ ఇప్పుడు వేసుకుంటాను. అన్నీ ఎత్తే ఎట్లుంటుంది, ఏమి ఎంత వేయాలో తెలియాలి కదా. ఫస్ట్ ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని. గోరువెచ్చని నీళ్ళు కావాలన్నా, స్నానం చేయడానికి సరిపడా వేడి కావాలన్నా. నేను చల్లటిలే చేస్తా స్నానం. చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా చల్లటి నీళ్ళే సరిపడు. వేడి నీళ్ళు వస్తున్నా పిండి కలుపుకోవడానికి. గట్టిలు కలుపుకోవచ్చు.
బర్త్డేకి పిండిలా చేతి పెడితే మళ్ళీ పిండి అంటుతుంది కదా, మళ్ళీ అప్ప తినబుద్ధి అది నీకేది. విసుకో అట్లా విసుకో. మా ఊర్లో వేసుకోరు. బాగా పట్టకు అది కొంచెం పట్టు. మా అమ్మ కత్తెరతో కట్ చేపిస్తుంది. నేను ఇట్లా పెడుతున్నా వాళ్ళు మళ్ళీ తీసుకోరు. కేక్ ఫస్ట్ టైం పిండి తీసుకుంటాను ఒక్కటికే అయిపోతుంది అనుకుంటాను. ఇంట్లో వంటలాగా చేయకు జరా. కారపొడి మనం కలిపేటప్పుడు ఇప్పుడు పిసికేటప్పుడు ఇట్లా ఒక్కక్కడ కనిపిస్తే ఇంకా ఈ ముద్దలలో ఏ ముద్ద వేయమంటారు, ఏది మంచిగా ఉంది చెప్పు. వాళ్ళు చెప్పేంత మన అప్పలు కూడా అయిపోతుంది. ఈ సైజ్ చేస్తారు, ఈ సైజ్ చెయ్యరు. మిషన్ అని అనుకుంటావా? చేప తగ్గట్టు. పెద్దగా అప్పాలు పెద్దగా చెట్లు గిన్నె చెట్లు ఉండగా కూడా ఒకటి నువ్వు కవర్ పాల్ట్ కాదు, ఇవే పల్లీలే బాగా తిన్నాయి నాకు. ఒక్కదానికే బాగా వచ్చినాయి, ఒక్కొక్క దానికి రాలేదు. గారెపల్లి చేస్తాను కంచుడు పెడతానా మంచిగా పోతానా. చేసిన పిండి కలిపేసరికి వాళ్ళ తమ్ముడు దాని అప్పాల మొఖాన్ని చూడు జర తెచ్చిన కూడా రైస్ కుక్కర్ మూత అక్కడ ఉన్నది, అక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడెక్కడ అమ్మ అట్లా తీయచ్చు కానీ ఇట్లా తీసి అవును చేతితో వేయరు. చేతనే ఎరి రౌండ్గా ఎప్పుడైనా దీనికి కూడా నూనె పెట్టి కోసి పాడుకోపోసి ఒక గంట అటు ఇటు అంటే అయిపోతుంది నాని. ఇంటికే 2 సార్లు తిరిగినా. సిరిజాత చేసిన చేస్తాను పక్క సన్నం ఇటు పక్క దూరం.
అరే అందరు ఫోన్ చేస్తారు అవి అన్నీ చేసి ఇస్తాడు. ఆహా. అరే మంచిగా ఉంది. ఫస్ట్ టైం ఇట్లా ఊళ్ళల్లో చూసుడు. ఏ ఊరు ఇక్కడ ఏస్తాడు కానీ మా వాడు అట్టిదే 20 నెంబర్సే. ఉమ్. అటు సాయి కానీ 30 మంది. మనం వాకింగ్కి పోతే మన పని డాన్స్ భలే చేస్తారు కదా మస్తు సెట్ చేసిండు. కమలతో చింటూ నా మా చిట్టుగాడు ఉంటే చెప్పదు. ఇది అయిపోయినట్టు చేసింది, ఇది అయిపోయినట్టు. ఈ గారెలు చాయలు వేసుకొని తింటే మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇంటికి పోగా నాకు పెద్ద లోటస్ సూపర్ ఉంటాయి. గారెపాలు మస్తున్నాయి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. తెలంగాణ విలేజ్ ఫుడ్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. అయినట్టే అప్పాలు అవుతాను. 20,000 వస్తాయి బ్రో. అంతే.